రంగారెడ్డి జిల్లా గండిపేటలోని గండి మైసమ్మ ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. సుప్రభాత సేవతో ప్రారంభమైన కార్యక్రమాలు నవగ్రహాల ప్రతిష్ట, గణపతి, ముక్తేశ్వర స్వామి అమ్మవారి ప్రతిష్ట, ధ్వజస్తంభ కార్యక్రమాన్ని ఆలయ నిర్మాణదాత ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి వేద మంత్రోచ్చరణల మధ్య ఆవిష్కరించారు. గండి మైసమ్మ ఆలయంలో ఉన్న శివాలయం శిథిలావస్థకు చేరుకుందని, దాన్ని పునరుద్ధరించాలని సంకల్పం తీసుకున్నట్లు ప్రశాంత్ యాదవ్ తెలిపారు. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సమయంలో తాను ఈ సంకల్పం తీసుకున్నానని, కేవలం 6 నెలలలోపే దేవాలయం పునర్నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్, తోకల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ ఆలయాన్ని ఎలా చేద్దాం, డిజైన్ ఎలా చేద్దామని చెప్పేసి ఆ స్థపతులతో మాట్లాడి ఈ ఆలయాన్ని డిజైన్ చేసి అందరి సహకారంతో ఎట్లా కడితే బాగుంటుంది, బాగా పురాతనమైన ఆలయం, దీన్ని తీసిన ఏమైనా దోషాలు ఉంటాయా అని చెప్పేసి ఆ దోష పూజలు అన్ని చేసేసి ఆ స్వామివారి ఏదైతే పవర్ ఉంటుందో పవర్ని వేరే జనరేట్ చేసి 2 రోజులు పూజలు చేసి ఆలయాన్ని తీసి మళ్ళీ పునర్నిర్మించి అనుకున్న టైంలోనే, కొద్దిగా ఒక 2 నెలలు లేట్ అయింది, మేము అనుకున్న టైంలోనే పూర్తి చేసి దీన్ని భక్తులకు అందుబాటులో తెచ్చాము. ఇది చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇటు పక్క బ్యాలెన్స్ లేదండి, ఇటు పక్క పట్టుకోవాలా. నేను మీద పంపిస్తావు కులమార నీకు అక్కడ మీరు మెల్లంగా సూరయ్ ఇదో కరెక్ట్ ఉండదు.